కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అంశం, రేవంత్ రెడ్డి చెప్తున్న అంశం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది అందరికీ జగమెరిగిన సత్యమే. కప్పం కట్టాలి ఢిల్లీకి అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ప్రతి సందర్భంలో జరుగుతూనే వస్తుంది. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. ఇప్పుడు మొన్న జరిగిన బీహార్ ఎన్నికలకు కూడా వీరే సర్దిండే ఎన్నికలకు, అంతకుముందు జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకు కూడా సర్దిండు అని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి లేదు. ఇక్కడ ఈయన నేను ఏదైనా చేస్తా మీకు కప్పం కడతా అని చెప్పి ముందు ఒప్పందం చేసుకొని అధికారంలోకి వచ్చిండు. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే బహిరంగంగా చెప్పిండు. మీరు ఎవరైనా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశం ఇచ్చినట్టు అండి రేవంత్ రెడ్డి గారు. మీరు మా నుంచి ఏమీ ఆశించకండి, అభివృద్ధి ఫలాలు ఆశించకండి. మేము కట్టేటివి చేసేటివి చేసినా ఎంత చేసినా కానీ మీ అభివృద్ధి కోసం కాదు, మిమ్మల్ని అభివృద్ధిలో భాగస్వాములను చేయడం కోసం కాదు. మాకు కట్టేటివి చాలా ఉన్నాయి, అప్పులు అక్కడ కట్టాల్సిన అవసరం ఉంది, లేదనుకుంటే నా కుర్చీ కూడా పోతుందని చెప్పి ఒక సంకేతము తెలంగాణ సమాజానికి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. దీంట్లో ఏమి